6 గుంటలు కాదు 50 కోట్ల భూమి. ఏందిది? రాజలింగం హత్య విషయంలో కేవలం 6 గుంటల భూమి అంటున్నారు. 6 గుంటల భూమి కాదు 50 కోట్ల భూమికి సంబంధించిన లెక్క ఉన్నది అని స్వేచ్ఛా పేపర్లో ఒక కథనం కనిపిస్తున్నది. రాజలింగం హత్య కేసులో కొత్త కోణాలు. భూపాలపల్లి మర్డర్తో హైదరాబాద్ లింక్ ఉందట. 14 ఎకరాల ల్యాండ్ 14 ఎకరాల గ్యాబ్ ల్యాండ్ కబ్జాను అడ్డుకున్న రాజలింగం అట. 14 ఎకర్స్ ల్యాండ్ కబ్జాను అడ్డుకున్నాడట. అదే కేసులో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారా? ఎస్పీ కార్యాలయం ముందు గార్డ్ ఎందుకు లేడు? ఇప్పుడు గీడ నేను నిలబడ్డనా, ఈడ హత్య జరిగింది అనుకుందాం, గానే ఉంది ఎస్పీ ఆఫీసు. ఇటు నిలబడితే హలో అనగానే ఆ గేట్ దగ్గర నుంచి పలుకుతాడు. మరి ఆడ సెక్యూరిటీ ఎందుకు లేడు? లైట్స్ ఆఫ్ చేసిరండి. ఆ సాయంత్రము లైట్స్ ఆఫ్ చేసిర్రు. మరి లైట్స్ ఆఫ్ చేస్తే ఆన్ నుంచి ఎస్పీ వచ్చిపోయే మార్గం కదా. మరి ఇక్కడ లైట్స్ ఎందుకు ఆఫ్ అయినాయి? సెక్యూరిటీ ఇమ్మీడియట్గా అలర్ట్ అవుతారు కదా. అరే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే దారిలో లైట్స్ లేవని అంటే ఎస్పీనే లేపేయడానికి ప్రయత్నం చేస్తారన్న ఆలోచన కూడా వస్తారు. ఒకవేళ అంటే ఆ రకమైన పోలీస్ వర్గాలు ఇక్కడ ఏదైనా జరగబోతున్నదా, ఎందుకు లైట్స్ ఆఫ్ అయినాయి అని ఒక ఆలోచనకు వస్తారు. ఎందుకంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే దారి కాబట్టి ఆయన వెళ్తుంటాడు వస్తుంటాడు కదా. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎస్పీ కార్యాలయం ముందు గార్డ్ ఎందుకు లేడు? ఆ సాయంత్రం వీధి లైట్లు ఎందుకు వెలగలే? లొంగిపోవాలని నిందితులకు సూచించింది ఎవరు? లొంగిన ఇద్దరికి కత్తి ఎత్తేంత బలం ఉన్నదా? అసలు వాళ్ళు లోకల్గా చెప్తున్నారు, వాళ్ళు అసలు చంపేటోళ్ళే కాదు ఆ దళితులు, వాళ్ళకి అంత సినిమానే లేదని అంటున్నారు. అండ్ ఇంకొకటి వాడు హరి బాబా ఎవడో ఉన్నాడు, కాంగ్రెస్ లీడరు బీఆర్ఎస్ లీడరు గండ్ర వెంకటరామనాయుడు అనుచరుడు. ఆ హరిబాబు తెల్లారి హరిబాబుతోని ఇందులో ఏవన్గా ఉన్నాడు, కలిసి అక్కడే తిరుగుతున్నాడు ఊర్లో, ఏది భూపాలపల్లిని. చూసిన వాళ్ళు చెప్తున్నారు ఆ బాడీ దగ్గర మొన్న అంత్యక్రియలు అప్పుడు. మరి ఈ కోణంలో ఎంక్వైరీ ఎందుకు జరుగుతలేదు? హరిబాబుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ చేయడం మీన్స్ అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయాలి కదా, పాత్ర ఉన్నదా లేదా అని. 1000 ఎకరాల వారసత్వ భూములపైన గోనె వంశీకృష్ణ ఫైట్. 15 రోజులుగా భూపాలపల్లికి ఎందుకు తిరుగుతున్నారు? భూపాలపల్లిలో ఆయన ఎవరెవరిని కలిశారు? కొత్త హరిబాబును రంగంలోకి దింపింది ఎవరు? కొత్త హరిబాబు నిందితుడు సంజీవ ఎన్నిసార్లు కలిశారు? పార్టీలకు అతీతంగా ఏకమై హత్యను నీరుగార్చే యత్నం 200% ఇదే. పార్టీలకు అతీతంగా అందరు ఏకమైరు భూపాలపల్లిలో. ఆ అవసరం ఎందుకు, ఎవరికి? ఏకమైన అగ్రవర్ణం 2 గంటల్లో కేసును క్లోజ్ చేసేలా యత్నాలు. నేను అడుగుతున్న స్థానిక ఎమ్మెల్యేని కూడా, ఇప్పుడు ఎవరైతే నిందితులు అంటున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ల్యాండ్ని పరిష్కరించమని అడిగారు. నేను అక్కడే ఉన్న పెళ్లిళ్ళ తిరుగుతున్నాడు ఎవరు? ఎమ్మెల్యే. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలండి? ఆ రోజు నైట్ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు అని మీరు పొలిటికల్గా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అవతల పడ్డారు. తెల్లారి అంత్యక్రియలు ఉన్నాయి, అక్కడ నిలబడాలి కదా ఎమ్మెల్యే. నేను అంటున్నాను కదా, అందరు ఏకమైరు ఇందులో. ఒక్క హత్య అనేక అనుమానాలకు తావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై హతుడు రాజలింగమూర్తి గతంలో కేసు వేయకపోతే ఆయన హత్య విషయంలో ఇంత చర్చ జరిగి ఉండేది కాదేమో. ఈ హత్య కేసును నీరుగార్చేలాగా కొందరు వ్యవహరించిన తీరు ఎన్నో అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. రేణిగుట్ల ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని అందరూ ఏకమయ్యారని భూపాలపల్లి కోడై కూస్తున్నది. ఆ రేణిగుట్ల ఫ్యామిలీని బలి చేసిరు. ఇవాళ వాళ్ళే చంపిర్రా, వాళ్ళ పేరు చెప్పి సుపారీ గ్యాంగ్ని తెచ్చి వీళ్ళని బలి చేసిరా అన్నది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. అందులో ఆ కొమరే అంటే ఆయన ఏజ్డ్ పర్సను, ఇక మిగతా వాళ్ళంతా ఆ పిల్లలే 35 years 24 years. అంత పగడ్బందీగా అంత ప్లాన్డ్గా బుల్లెట్ మీద వెళ్తున్న ఆయన మీద రాడ్తోని దాడి చేసి పొడిచి పేగులు బయటికి తీసేంత క్రూరమైన హింసకి ఆ ఫ్యామిలీ తెగబడ్డదా? లేదు ఇది ప్లాన్డ్గా సుపారీ మర్డరా? ఇది సాక్ష్యాధారాలు ధ్వంసం చేసి 2 గంటల్లో క్లోజ్ చేసేలా ఉండాలని బహిరంగంగానే ఒక నేత మాట్లాడడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ సామాజిక వర్గం వారంతా కలిసిపోయి కుట్ర చేశారా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి భూమికి అడ్డుగా వస్తున్నాడనే కారణంగా
అందరి కళ్ళలో ఆనందం కోసం ఈ పని చేశామని చెప్పుకోవడం సంచలనం రేపుతున్నది. అందరూ చెబుతున్న 6 గుంటల భూమి వివాదం కాదని 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఈ హత్యకు లింక్ ఉందని తెలుస్తున్నది. దీంతో తవ్వే కొద్దీ ఇంకా ఎన్ని భయంకర నిజాలు బయటపడబోతున్నాయో అనే చర్చ సాగుతున్నది. లోకల్ పోలీసులు కాకుండా ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటపడతాయి. వీటికి సమాధానం ఏది? ఎస్పీ కార్యాలయం ముందు రాజమూర్తిపై కత్తులతో దాడి చేసిన సమయంలో స్ట్రీట్ లైట్లు ఎందుకు వెలుగుతూ లేవు? హత్యకు ఉపయోగించిన కత్తిని 18 గంటలైనా పోలీసులకు ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది గమనిస్తే పోలీసులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. సాధారణంగా ప్రతి హెడ్ క్వార్టర్స్ ముందు గార్డు ఉంటాడు. భూపాలపల్లి లాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఎస్పీ కార్యాలయం ముందు ఆ సమయంలో గార్డు ఎందుకు లేడన్న అనుమానాలు వస్తున్నాయి. 50 కోట్ల హిస్టరీ ఇది. అటవీశాఖ భూస్కాంపై స్వేచ్ఛ గత ఏడాది ఏప్రిల్లోనే కథనం ప్రచురించింది. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 106 ఎకరాలు తమవే అంటూ కాపాడుకున్నది. దాని విలువ 350 కోట్లు. ఇదే భూమి పక్కన సుమారు 14 ఎకరాల అంటే ఇరు గ్రామాల మధ్య మిగిలిపోయినటువంటి భూమి, మిగులు భూమి తమకే ఇవ్వాల్సిందిగా ముత్యంరావు అనే భూస్వామి కుటుంబం లాబింగ్ చేస్తున్నది. ఈ భూమికి 1003 సర్వే నెంబర్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ సుమారు 50 కోట్లు. మంతనికి చెందిన వెంకట ముత్యంరావు కుటుంబానికి భూపాలపల్లి జంగేడి ప్రాంతంలో 1400 ఎకరాల భూమి ఉండేది. సీలింగ్లో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అందులో భూపాలపల్లిలో 19 ఎకరాలను ప్రభుత్వం అదనంగా తీసుకున్నదని, ఆ భూమి ప్రధాన రోడ్డుకు వచ్చేలా ఇవ్వాలని వారసుడు గోనె వెంకట వంశీకృష్ణరావు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇదే అదనుగా నేతల సహకారంతో కలెక్టర్ కూడా 2002లో ఉత్తర్వులు ఇచ్చారు. కొంపల్లి రెవెన్యూ పరిధిలోని ఫారెస్ట్ భూములకు భూపాలపల్లిలోని సర్వే నెంబర్ 324లోని భూములకు మధ్య భూమి కావడంతో ఈ గ్యాబ్ ల్యాండ్ ప్రభుత్వానికి చెందాల్సిందని, దాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదంటూ రాజలింగమూర్తి లీగల్ ఫైట్ చేసిండు. ఫారెస్ట్ భూమిని ఎలా ఇస్తారని ఫారెస్ట్ అధికారులకు అడ్డం తిరిగిండు. దీనిపైనే మృతుడు అధికారులపైన ఫిర్యాదు చేసిండు. ఇరు పార్టీలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. రాజలింగం పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడంలో వంశీకృష్ణ కేసులే కీలకంగా మారినాయి. తాజాగా కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్లో కదలికలు వచ్చినాయి. దీన్ని అడ్డుకునేందుకు రాజలింగం లీగల్ ఫైట్ కొనసాగించారు. ఇదే భూపాలపల్లిలో ధరణి వచ్చిన తర్వాత 800 ఎకరాల ఒక ముస్లిం కుటుంబం పేరు మీద నమోదైంది. ఇలా భూస్వాములు వారసత్వం అంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత రాజకీయ నేతల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఈ దందా కామన్గా మారిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇక్కడ కామన్ అంటున్నారు. ఇప్పుడు ఏకంగా హత్యకు గురవడంతో ఈ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. ఏం దారుణం అండి ఇది! ఎంత భయంకరమైన విషయం ఇది! నేను నిన్ననే ఆ వీడియో చూసిన. ఒక లోకల్ ఛానల్తో రాజలింగం మాట్లాడి ఇదే ఫారెస్ట్ ల్యాండ్ మీద. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు డెవలప్ అయిన ప్లేస్లో జూ పార్కులు ఉన్నాయి. భూపాలపల్లిలో ఈ 400 ఎకరాల్లో జూ పార్క్ పెట్టండి అని డిమాండ్ చేసిండు. దాని మీద నేను లీగల్ ఫైట్ చేస్తున్నా, ప్రధానమంత్రి కూడా లేఖ రాయబోతున్నా అని చెప్పిండు. ఒక్క నిమిషం. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళిన ఫస్ట్ మాట నేను చెప్పింది అది. ఇది 200% పొలిటికల్ మర్డర్ అండి. ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసిరు. భూములలో ఉన్నాడు. అది ఆయన పాపం జెన్యూన్గా కొట్లాడి ప్రతిదాని మీద. ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి అన్నది చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని అందులో దళితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత చేయించినట్టుగా చెప్తే ఆడ దళితులను ఒక లైన్ తీసుకోవచ్చు, పాజిటివ్ లైను. దళితుల భూమి అన్న ఒక పాజిటివ్ లైన్ తీసుకోవచ్చు, లేదా అది గవర్నమెంట్ భూమి అన్న ఒక పాజిటివ్ లైన్ తీసుకోవచ్చు. ఈ కోణంలో ఆయన లేపేసారు. కానీ తెర వెనుక ఆ ల్యాండ్ కాదు. నేను ఒక ఇంటర్వ్యూ చూసినాను. నేను
దొరకట్లే. ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిండా? 8:30కి అన్నారు, ఇంకా పెట్టనట్టున్నది. సో ఇట్లా ఈ విషయంలో ఈ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలోని హత్య జరిగి ఉంటుంది అన్నది ఒక చర్చ. కుటుంబ సభ్యులకు పాపం ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫోన్ కాల్స్ బయటపెట్టి ఇంతవరకు ఎస్పీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడండి? 2 రోజులు పడుతుందా? 2 రోజుల సమయం పడుతుందా? ఆ హరిబాబు అంటోని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు అదుపులోకి తీసుకుంటలేరు? అన్యాయంగా ఒక కొట్లాడే వ్యక్తిని చంపిపడేసారు.